స్పీకర్ని తొలగించేటప్పుడు స్పీకర్ని ఎలా తొలగిస్తారు అని అంటే, స్పీకర్ని తొలగించేటప్పుడు స్పీకర్ని ఎఫెక్టివ్ మెజారిటీతో తొలగిస్తారన్న. ఈ ఎఫెక్టివ్ మెజారిటీ అంటే ఏంటి? ఏది ఎఫెక్టివ్ మెజారిటీ అని అంటే, అప్పుడు అంటే ఆ పర్టికులర్ డేలో సభలో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళల్లో మనకి సింపుల్ మెజారిటీ కాకుండా గమనించండి, ఆ పర్టికులర్ డేలో సభలో ఉన్నటువంటి సభ్యుల సంఖ్య అంటే హాజరైన వాళ్ళని కాదండి ఇక్కడ జాగ్రత్త. అంటే ఉదాహరణకి ఒక లోక్సభ అనుకుందాం. 17th లోక్సభలో వాస్తవంగా 543 మెంబర్స్ ఎన్నికైనారు. ఒక ఇద్దరు రాజీనామా చేశారు ఏదో కారణం చేత, లేదా ఇంకొక వ్యక్తి మరణించాడు, లేదా ఇంకొక వ్యక్తి ఇంకేదో, అట్లా ఒక 4 సీట్లు ఖాళీ అయినాయి అనుకుందాం. అంటే 543లో ఈ 4 తీసేశారు. తీసేస్తే ఎంత అప్పుడు అంటే 539. అంటే ఏదైనా కారణం చేత సీట్లు వేకెంట్ అయితే వాటిని మైనస్ చేసేసిన తర్వాత రిమైనింగ్ సీట్స్ ఉంటాయి కదా, దాంట్లో సగం కన్నా ఎక్కువ అంటే ఇప్పుడు 540లో 539లో హాఫ్ అంటే 270 మెంబర్స్ యాక్సెప్ట్ చేయాలి. ఎవరి తొలగింపు విషయంలో? స్పీకర్ని తొలగించే విషయంలో ఆ పర్టికులర్ లోక్సభలో 543 మెంబర్స్ లోక్సభలో ఉంటారు కదా, వాళ్ళలో వెకెంట్ పొజిషన్స్ తీసేస్తే రిమైనింగ్ నెంబర్ ఎంతైతే ఉంటుందో దాంట్లో హాఫ్ కన్నా ఎక్కువ మెంబర్స్ యాక్సెప్ట్ చేయడాన్నే ఎఫెక్టివ్ మెజారిటీ అంటారు. దీంట్లో ఇంకా 2/3 మిగతావేవి వర్తించవు. ఎఫెక్టివ్ మెజారిటీ అంటే ఇదే అని గమనించండి. ఇది సందర్భోచితంగా దీని విషయంలో సభాపతులు నిర్ణయాలు తీసుకుంటారు. మౌలిక రాజ్యాంగంలో ఈ విషయంలో ప్రస్తావన లేదు. కానీ ఇక్కడ గమనించాలి, ఎఫెక్టివ్ మెజారిటీ అంటే లోక్సభలో ఉన్నటువంటి స్థానాలలో ఖాళీ స్థానాల్ని తొలగించేసి ఆనాటికి సభలో ఉన్నటువంటి సభ్యులలో సగం కన్నా ఎక్కువ మంది యాక్సెప్ట్ చేస్తే స్పీకర్ని తొలగించడం జరుగుతుంది. దాన్నే ఎఫెక్టివ్ మెజారిటీ అంటారు. ఇది లోక్సభ స్పీకర్ తొలగింపుకు సంబంధించిన పాయింట్. ఇది గమనించండి.